నమస్కారం అందరికీ. మన తెలుగువారి మొదటి పండుగ కొత్త సంవత్సరం ఉగాది వచ్చేస్తోంది. 2026లో మార్చి 19వ తేదీన మనం ఈ పండుగను జరుపుకోబోతున్నాం. అసలు ఉగాది అంటే ఏమిటి? ఈ పండుగ వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? పూజ ఎలా చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది అంటే ఏమిటి? ఉగాది అనే పదం యుగ మరియు ఆది అనే 2 పదాల కలయిక నుండి వచ్చింది. అంటే ఒక కొత్త యుగానికి ప్రారంభం అని అర్థం. బ్రహ్మదేవుడు సృష్టిని ఈరోజే ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇది మనకు చైత్ర శుద్ధ పాడ్యమి తెలుగువారి తొలి పండుగ. పూజా విధానం: అభ్యంగన స్నానం. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేయాలి. ఇది శరీరానికి మనసుకి కొత్త శక్తిని ఇస్తుంది. అలంకరణ: ఇంటి గుమ్మాలకు పచ్చని మామిడి ఆకుల తోరణాలు, వేప పూతతో అలంకరించాలి. మామిడి ఆకులు శుభానికి చిహ్నం. పూజ: ఇష్ట దైవానికి మరియు విఘ్నేశ్వరునికి షోడచోపచార పూజ చేయాలి. ఈ ఏడాది అంతా నిర్విఘ్నంగా సాగాలని కోరుకోవాలి. ఉగాది పచ్చడి: షడ్రుచుల ప్రాముఖ్యత. ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇది కేవలం ఆహారం కాదు, జీవిత సత్యం. ఇందులో ఉండే 6 రుచులు మన జీవితంలోని 6 భావాలకు సంకేతం. తీపి ఆనందం, చేదు కష్టాలు, పులుపు తెలివితేటలతో వ్యవహరించాల్సిన సందర్భాలు, ఉప్పు భయం లేదా ఉత్సాహం, వగరు కొత్త సవాళ్ళు, కారం కోపం లేదా ఆవేశం. జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలనేది ఈ పచ్చడి ఒక్క ఉద్దేశం. పంచాంగ శ్రవణం: ఉగాది రోజు సాయంత్రం అందరూ కలిసి పంచాంగ శ్రవణం వింటారు. ఈ ఏడాది మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం మన సంప్రదాయం. 2026లో వచ్చే ఈ సంవత్సరం మీ అందరికీ అఖండ విజయాలను చేకూర్చాలని కోరుకుందాం. ఉగాది ముందు వచ్చే అమావాస్య ప్రత్యేకత: పాతను వదిలి కొత్తను ఆహ్వానించడం. ఉగాది పండుగ మార్చి 19న అయితే దానికి ముందు రోజైన మార్చి 18న చైత్ర అమావాస్య వస్తుంది. అమావాస్య అంటే చీకటి కాదు, అది ఒక ప్రక్షాళన సమయం. పాత సంవత్సరంలోని నెగిటివిటీని, అశాంతిని వదిలేసి రేపటి కొత్త వెలుగుని, ఉగాదిని ఆహ్వానించడానికి ఇది ఒక సిద్ధాంతం. పితృదేవతల ఆశీస్సులు: ఏ కొత్త పని మొదలుపెట్టినా మన పెద్దల ఆశీస్సులు ఉండాలి. అందుకే ఉగాదికి ముందు వచ్చే ఈ అమావాస్య రోజున పితృ తర్పణాలు వదలడం లేదా పితృదేవతలను స్మరించుకోవడం చాలా శ్రేష్టం. ఇలా చేయడం వల్ల కొత్త సంవత్సరంలో కుటుంబానికి ఎటువంటి ఆటంకాలు కలగవు. అమావాస్య వివరాలు: 18/3/2026 అంటే బుధవారం రాత్రి 7:53 ప్రారంభమై 19/3/2026 అంటే గురువారం ఉదయం 7:06 ముగుస్తుంది. సోమవారం చేయవలసిన ఇంటి శుభ్రం పనులు మిస్ అయితే గురువారం ఉగాది రోజు అమావాస్య ఉదయం 7:06 ముగిసిన తరువాత ఉదయం 7:06 తర్వాత ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చు. ముందుగా స్నానం చేసిన తర్వాతే దేవుళ్ళ పటములను శుభ్రం చేయాలి. ఆ తరువాత పూజలు ప్రారంభించడం శుభప్రదం. అమావాస్య రోజున ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారికి కొత్త సంవత్సరంలో గ్రహ దోషాలు తగ్గుతాయని శాస్త్రం చెబుతుంది. వీలైతే ఈరోజు పేదలకి అన్నదానం చేయండి. ధన్యవాదాలు. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు.